వర్షం పడుతుందిగా భలే ఉంది వెద బయట చూడడానికి ఈ మాటకి ఆ మాట థియేటర్ అయితే కెటకెటలాడుతుందండి ఎంతమంది జనాలు రకరకాల కాస్ట్యూమ్స్ వర్కింగ్ డే అయినా కూడా మార్నింగ్ షోస్ కి ఇంతమంది వస్తున్నారంటే మామూలు విషయం కాదు ఇది స్పైడీ ఫ్యాన్స్ అంటే అలా ఉంటది మరి రివ్యూ మన ఛానల్లో ఉంది చూసేయండి. కానీ ఎంతైనా మన తెలుగు సినిమాకి ఆ లెవెల్ హైప్లో జనాలు ఎప్పుడు వస్తారో ఏ మూవీకి అలా వస్తారో అనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. ఇంతకీ ఇది శ్రీనివాస మంగాపురం రివ్యూ కాబట్టి ప్లాట్ విషయానికి వస్తే శ్రీను తిరుపతికి కొత్తగా వస్తాడు. ఫస్ట్ సేట్లోనే మంగా ఇష్టపడతాడు. తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇంకోవైపు సీనుని కొంతమంది తరుముతూ ఉంటారు. ఇంతకీ వీళ్లందరూ ఎవరు సీనుడు వెంట ఎందుకు పడుతున్నారు మంగని శ్రీను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని ఎన్హాన్స్ చేసింది. యాక్షన్ థీమ్స్ అండ్ లవ్ థీమ్స్తో ఎక్కడికక్కడ తన ఫుల్ ఎఫర్ట్ చూపించాడు. సాంగ్స్ కూడా వినడానికి బాగుంటాయి కానీ ఒక ప్రాబ్లం ఉంది అది మళ్లీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ అజయ్ భూపతిస్ డైరెక్షన్ అంటే ఒక సింపుల్ స్టోరీని కేవలం తన టేకింగ్తో చాలా వరకు హోల్డ్ చేశారు. షార్ట్ మేకింగ్ అండ్ నెరేటివ్ ఛాయిసెస్తో తన స్ట్రెంగ్త్ అయిన రూటెడ్ డ్రామాని చూపించడానికి ట్రై చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే లవ్ స్టోరీ అనేది చాలాసార్లు చూసిన సెటపే కానీ దాన్ని తిరుపతి బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయడం ఆ లొకేషన్స్ ని యూజ్ చేసిన విధానం వల్ల కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద. సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడ 1-2 సీన్స్ తప్ప ఏవీ ఇంప్రెసివ్ గా కూడా అనిపించవు. అన్నీ తెలిసినవే చూసినవే ఎక్స్పెక్ట్ చేసినవే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ పర్లేదు అనుకున్న సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే సినిమా ఎక్కడికి వెళ్తుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి అజయ భూపతి ఏదో చేస్తారు అని వెయిట్ చేయడం తప్పించి ఏం జరగలేదు. సాంగ్స్ గురించి చెప్తా అన్నా కదా వినడానికి బాగున్నా అసలు అన్నీ ఎందుకండి సరే నీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. హీరోయిన్ని అందంగా చూపించాలి. హీరోకి అన్ని వచ్చిని చూపించాలి అలా అనుకున్నా కూడా చెర ఒకటి పెడితే సరిపోతుందిగా. ఫస్ట్ హాఫ్లో 2 సెకండ్ హాఫ్లో 2 అవసరం లేదు. అసలు ఎడిటింగ్ కూడా చాలా గ్రిస్ట్ చేయొచ్చు సినిమాని. ఫస్ట్ హాఫ్లో చాలాసేపు హీరోయిని పడేయడం ప్రపోజ్ చేయడం దగ్గరే ఉంటుంది. అంటే లవ్లో పడాలి లవ్ ప్రపోజ్ చేయాలి టైం పట్టదా అంటే పడతది కానీ దాన్ని ఏమైనా ఫ్రెష్గా చూపిస్తే చూస్తాం కదా. సెకండ్ హాఫ్ కూడా పీస్ ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. అవే తెలిసిన బీట్స్లో చూపిస్తే అట్లీస్ట్ దాన్ని ఎక్కడికక్కడ ట్రిమ్ చేస్తూ అరౌండ్ 2 అవర్స్లో క్లోజ్ చేస్తే అయిపోయేది అనిపించింది. పర్ఫార్మెన్సెస్ పరంగా జయకృష్ణ అనుకున్నంత బ్యాడ్ గేమ్ అనిపించలేదు. చాలా చోట్ల మహేష్ బాబుని గుర్తు చేశాడు. ఎస్పెషల్లీ లాంగ్ షాట్స్లో ఫస్ట్ హాఫ్లో వచ్చిన థియేటర్ సీన్ లాస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పొటెన్షియల్ ఉందని అర్థమవుతుంది. మెల్లమెల్లగా బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే షూర్గా కనబడుతున్నాయి. రాసోతాడు అన్ని బాగా కనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇంకా నాచురల్గా ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. శ్యామ్, అజయ్, నరేష్, బ్రహ్మాజీ కనపడిన సీన్స్లో ఫన్ అండ్ యాక్షన్ మూమెంట్స్ ని డీసెంట్గా ప్రెజెంట్ చేశారు. మిగతా అందరూ 50 రోజుల్స్లో వాళ్లు బాగా చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే శ్రీనివాస మంగాపురం ఇస్ రొటీన్ లవ్ యాక్షన్ డ్రామా విత్ జీరో ఇంపాక్ట్. ఎన్నోసార్లు చూసిన ఫీలింగ్ ని ఎక్కువ ఇస్తుంది. అజయ్ భూపతి టేకింగ్ కొన్ని చోట్ల సినిమాని హోల్డ్ చేసిన వీక్ మూమెంట్స్ అండ్ అవుట్ డేటెడ్ రైటింగ్ వల్ల ఇంపాక్ట్ రాలేదు. మూవీ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.